సింగపూర్ తరహాలో విజయవాడ, విజయనగరం, కడపలో క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల ద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తున్నామని, స్పోర్ట్స్ కోటాలను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగాలు కల్పించామని అన్నారు. వైసీపీ హయాంలో క్రీడల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారుల జీవితాలతో ఆడుకున్నారని మంత్రి విమర్శించారు. మంచి వాతావరణంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం శాఖ అధ్యక్షుల వారు రఘునాయుడు గారి ఆధ్వర్యంలో తిరుపతి జరగడం, దాంట్లో మా సహచార మంత్రి వర్యులైనటువంటి అనిత గారిని, అలాగే రామప్రసాద్ రెడ్డి గారిని, సహచార శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, అలాగే పార్లమెంట్ సభ్యుల్ని, ఇతర చైర్మన్లను, హోదాలో ఉన్నటువంటి నాయకులను, అలాగే అధికారులకు, మా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా కమిషనర్ అందరూ కూడా పిలవడం చాలా ఆనందదాయకం. అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటారు. మరి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి చివరి పార్టీ తీసుకెళ్లే మా పత్రికా సోదరులు కూడా ప్రత్యేకంగా నాకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, పురాతన కాలం నుంచి కూడా మనకి క్రీడలు ఉన్నాయి. అవి మన దేశ భక్తిని, అలాగే మన సమైక్యతని చాటి చెప్పే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్దలు చెప్పినట్టుగా, ఇంత అంతగా చెప్పినట్టుగా క్రీడలు ఆడుతుంటే ఎక్కడ చదువు వెనకబడిపోతుందని భయంతో చాలా మంది క్రీడలపై వైపు ఇంతకుముందు చూపించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు శారీరక సౌష్ఠవంతో పాటు, మీ మానసిక ఉల్లాసంతో పాటు క్రీడలతో విద్యతో ఉద్యోగం, ఆ యొక్క నినాదంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా క్రీడలు ప్రోత్సహించింది కూటమి ప్రభుత్వమే. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ఆఫ్రోఏషియన్ గేమ్స్ పెట్టిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. అలాగే హైదరాబాద్ లో ఎంతో పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి ఈ రోజు కూడా ఎంతో మంది ఛాంపియన్స్ తయారు చేస్తున్న వేదిక అది కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటిది. ఈ రోజున పెద్ద ఎత్తున మా రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే శాఖ అధ్యక్షుడు రఘునాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే విధంగా, ముఖ్యంగా తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో వచ్చే విధంగా, అలాగే సింగపూర్ టైప్ లో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా కడప అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, ఎన్ని కూడా రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయంటే మీలాంటి బంగారు తీగల్ని గ్రామ స్థాయిలో కూడా చూసి మీలో ఉన్న టాలెంట్ బయట తీసుకొచ్చి అంతర్జాతీయ రంగంలో మిమ్మల్ని రాణించే విధంగా తీసుకెళ్లి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఎన్నో ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. ఒలింపిక్స్ అయితే వివిధ రంగాల్లో గెలిచిన వాళ్ళకి దాదాపుగా 7 కోట్ల రూపాయల దాకా, అలాగే పార్టిసిపేట్లకు డబ్బు వచ్చే విధంగా, అలాగే ఏషియన్ గేమ్స్ అవ్వచ్చు, దేశీయ క్రీడలు అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహాలు ఇస్తా ఉన్నారంటే మీలో ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి, మీ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే మనం చూసాం, ఈ రోజు ఎంతో మంది క్రీడాకారులు సామాన్య లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే గ్రామ స్థాయిలో వచ్చారు. వారికి ఆ గుర్తింపు లేక వాళ్ళు పోతా ఉన్నారు. కానీ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఏదైతే మేజర్ ధ్యాన్ చంద్ హాకీ దిగ్గజం ఉన్నారో వారిని ఉద్దేశంగా తీసుకుని ఏదైతే మన జాతీయంగా మన క్రీడాకారులు చేసినటువంటి ఏదైతే గోల్స్ కొట్టారో, ఏదైతే వాళ్ళ గోల్ నుంచి ఇది చేయారో వాళ్ళని గౌరవించుకునే విధంగా మనం క్రీడా దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. దాన్ని పురస్కరించుకుని మన శాప్ వారు ఈ ఛాంపియన్షిప్ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. అలా వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటూ మీరందరూ కూడా ఉన్న స్థానానికి వెళ్ళాలని చెప్పేదే మా తపన. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి, ఎందుకంటే చెప్పాను క్రీడలతోనే ఉద్యోగం అని. నేను రాజకీయం కూడా మాట్లాడాలి, ఎందుకంటే నేను రాజకీయ నాయకులు, మీ భవిష్యత్తు కోరే రాజకీయ నాయకులు, మీ అందరూ బాగుండాలని కోరే రాజకీయ నాయకులు. కొన్ని పార్టీలు ఉంటాయి, గొడ్డలి పార్టీ ముఖ్యంగా. మొన్న స్పోర్ట్స్ కష్టంగా ఆడే వాళ్ళకి 382 మందికి ఉద్యోగం ఇస్తే దాంట్లో మిమ్మల్ని దొంగగా అని ముద్ర వేశారు. 6 నిమిషాలు ఈ ఆంధ్ర రాష్ట్రం పేరు పైకి తీసుకెళ్ళాలి, దేశంలో తీసుకెళ్ళాలి. ఈ దేశంలో ఉన్న 145 కోట్ల మందిలో నేను ఒక్కడిని అవ్వాలి, అంతర్జాతీయంగా మంచి పేరు తీసుకొని తపన పడే ఇలాంటి క్రీడాకారులను మానవ వేదన గురి చేసే విధంగా డిఎస్సీలో వాళ్ళు మాట్లాడే మాటలు చాలా పారదర్శకంగా మా యువ నాయకులు లోకేష్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకుని చేశారో చాలా పారదర్శకంగా డిఎస్సీ సెలక్షన్ జరిగింది. స్పోర్ట్స్ లో దొంగతనం జరిగింది, ఎవరు చేయని వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి, అంటే స్పోర్ట్స్ ని హేళన చేసే విధంగా మీలాంటి క్రీడాకారులను కూడా చాలా అవమానపరిచే విధంగా వాళ్ళందరూ మాట్లాడారు. కాబట్టి దాన్ని అధిగమించి తప్పకుండా మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉత్తమ స్థానం వచ్చే విధంగా మీరు ఏదైతే రాణిస్తారో దాన్ని
ఉత్తమ స్థానం తీసుకెళ్లే దశగా అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రీడల్ని ప్రోత్సహిస్తా ఉంది. చెప్తే అంతకుముందు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఇప్పుడు బడ్జెట్ లో కూడా 144 కోట్ల రూపాయలు